లత గారు గత కొన్ని రోజులుగా ఒక కలకత్తా డాక్టర్ గురించి మనందరం చాలా బాధపడ్డాం. మేము అటువైపు వెళ్తున్నప్పుడు మీరు మాకు కనిపించారు. ఒక టీడీపీ స్పోక్స్ పర్సన్‌గా మీరు స్పందించి రాత్రిపూట జోరు వర్షంలో నించొని నిరసన తెలియజేస్తూ కనిపించారు. నేనే వచ్చి మీతో మాట్లాడాను. ఈ బాధ్యత ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర మాకు కనిపించట్లేదు. మీడియాకు గాని, ప్రజలకు గాని అసలు ఎందుకు త్వరగా వాళ్ళెందుకు దీని పట్ల ఒక నిర్ణయం తీసుకోలేకపోతున్నారు అనేది అర్థం కావట్లేదు. అసలు ఈ న్యాయం జరుగుద్దంటారా? ఎప్పటికి జరుగుతుంది? అసలు ఏం చట్టాలున్నాయి మనకసలు? మనకైతే ఒక్కటే అనిపిస్తుంది. న్యాయం అనేది 2 డిఫరెన్స్‌గా అనిపిస్తుంది. అంటే మనం ఇక్కడ 'దిశ' చూసాం. గతంలో 'నిర్భయ' చూసాం. 2 చోట్ల కూడా ఎవరిని వాళ్ళని చేయగలిగారు. అంటే అక్కడ ఒక ఏదో చిన్న ఉద్యోగాలు చేసుకున్న చిన్న చిన్న వాళ్ళని. అంటే డ్రైవర్సు, క్లీనర్స్‌గా ఉన్న వాళ్ళని 2 ప్లేసుల్లో కూడా చూడండి. అలాంటి ఇన్సిడెంట్సే. సో, మనం ఇక్కడ చూస్తే దీని వెనకాల ఏదో పెద్ద హస్తం ఉందనే అనిపిస్తుంది. అవును. ఎందుకంటే ఒక్కళ్ళు చేసే పని కూడా కాదది. ఒక్కతనితో అయ్యే పని కాదది. అతనికి అతను అక్కడికెళ్ళక ముందే చనిపోయిందా ఆ అమ్మాయితో. సో, ఆ అమ్మాయికి అప్పటికే చనిపోయి ఉండొచ్చేమో. హ్మ్. ఇతను 4:30కో చెప్తున్నారు. 4:00 ఎంతో కదా చెప్తున్నారు. అవును. అంతకుముందే 3 జరిగుండొచ్చు. నుంచి 5 లోపు అమ్మాయి చనిపోయి ఉండొచ్చు అని నిర్ధారించారు. ఆ! కానీ ఇతనెళ్ళింది 4కా? అతను 4కి అట్లా 4:30. వెళ్ళినట్టు. 4 3:50. ఆ! కానీ అంతకుముందే జరిగుండొచ్చు కదా! ఇన్సిడెంటు. సో, అతనెందుకు ఒప్పుకుంటున్నాడు? అతన్ని ఎవరు ఒప్పిస్తున్నారు బలవంతంగా? ఒక్క వ్యక్తి అంత ఘోరంగా చంపగలుగుతాడా? అదొక డౌటు. ఇంకొక డౌట్ ఏంటంటే, ఆ ఒక్క వ్యక్తి ఒక పోలీస్ వాలంటీర్. అక్కడ ఒక ఉద్యోగి మాత్రమే. అటువంటి వ్యక్తిని కాపాడడానికి ఆ అమ్మాయిని ఆత్మహత్యగా చిత్రీకరించడం ఏంటి? ఆ సెమినార్ హాల్‌ని కూల్చివేయడం ఏంటి? సో, ఇదంతా ఎలా నమ్మగలం మనం? అసలు ఇంకోటి అక్కడ ముఖ్యమంత్రిది ఇంకో విచిత్ర ప్రవర్తన. హ్మ్. మమతా బెనర్జీ గారిది. ఆవిడ వచ్చి ధర్నాలో పాల్గొనటమేంటి డాక్టర్స్‌తో కలిసి. సో, నేను కూడా ధర్నా చేస్తున్నాను. న్యాయం జరగాలి అని ఆవిడ అంటమేంటి? న్యాయం చేయాల్సిందే ఆవిడ. రైట్. అక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు. న్యాయం చేయాల్సిన ఆవిడ. అలాంటి ఆవిడ వచ్చి నాకు న్యాయం కావాలని అంటమేంటి? కరెక్టే అసలు కదా! ఇప్పుడు సామాన్య ప్రజలు న్యాయం కోసం ఆవిడ దాకా రీచ్ అవ్వాలని ధర్నాలు చేస్తారు. ధర్నాలు చేస్తారు. ఆవిడొచ్చి దాని న్యాయం కావాలి అని అనటంతో అసలు కన్‌ఫ్యూజ్ కాదని అనిపించదు. ఇప్పుడు ఆవిడ అనుకుంటుంది ఆవిడ కరెక్ట్‌గా ఉన్నాను నేను అని ప్రజల్ని నమ్మించాలని చెప్పి వచ్చింది అక్కడికి. కానీ ప్రజలందరికీ కూడా అర్థమైపోతుంది కదా! ఆవిడ ఎవరిని కాపాడటం కోసం ఏదో పెద్ద మాఫియానా? అక్కడ ఏం జరుగుతుంది? గతంలో ఏం జరిగేది? సో, ఇప్పుడు ఆ అమ్మాయి చనిపోయిన తర్వాత ఈవిడ బిహేవియర్ కూడా చాలా డౌట్స్ క్రియేట్ చేసేసాయి. అవును. అంతకుముందు సరే ఒక అమ్మాయి మీద ఒక రేప్ జరిగింది. ఎంతమంది కలిసి చేశారో ఏమిటో అని అనిపిచ్చింది. కానీ ఆ అమ్మాయిని చంపింది ఒక సామాన్య కాజ్ కోసం అందుకోసం కూడా కాదనే అనిపిస్తుంది. సో, దాని ఎనకాల ఇంకా పెద్ద భారీ స్కెచ్ ఏదో ఉంది. అంటే 30 గంటలకు పైగా అమ్మాయికి డ్యూటీ వేశారంటే, కావాలనే వేశారా అన్న డౌట్స్ కూడా కావాలనే వేశారా? ఆ అమ్మాయి ఎళ్లి పడుకునే ప్లేస్ అంటే ఇక్కడ సీసీ ఫుటేజ్ ఇన్ని రోజులుగా అవుతుంది ఇప్పటికి జరిగి కూడా ఇన్సిడెంటు. 9థ్ ఎప్పుడో జరిగితే ఇప్పటికి ఎన్ని 15 డేస్ అవుతుంది. అవును. దగ్గరకొస్తుంది. కానీ ఇప్పటి వరకు గూడా అమ్మాయిని సీసీ ఫుటేజ్ అనుమానితులు ఎవరెవరున్నారు? ఆ రోజు హాస్పిటల్స్‌కి ఎవరెవరొచ్చారు? సో, ఆ అమ్మాయి తో ఎవరెవరు మాట్లాడారు? సో, ఆ అమ్మాయి చుట్టుపక్కల ఎవరెవరు ఉన్నారు? అదన్నీ సీసీ ఫుటేజ్ తీయొచ్చు కదా! తీయొచ్చు కదా! ఇప్పటి వరకు ఎందుకు జరగలేదు? ఓన్లీ అతను వెళ్ళిన టైం ఒక్కటే కనిపెట్టారు. హ్మ్. సో, అతను వచ్చి నన్ను చంపుకుంటారా? నన్ను ఉరి తీస్తారా? ఏమైనా చేయండి అని అంటున్నాడు. అవును. సో, అతనికి టెస్టులు చేయాల్సిన అవసరం ఉంది. అతనికి అంటే నిజం అనేది బయట రానివ్వకుండా వీళ్ళు తొక్కిపెడుతున్నారు. సో, దీనిలో కాంగ్రెస్ కూడా ఇప్పుడు ఉన్న స్టేట్‌లలో కాంగ్రెస్ కూడా ఎక్కడ కూడా పెద్దగా ప్రభావితం చూపెట్టట్లేదు. నేను మొన్న ఒక డిబేట్‌కెళ్తే కూడా అక్కడ కాంగ్రెస్ లీడర్స్ కూడా రాలేదు. ఇంక మిగతా పార్టీస్ వచ్చాయి. హ్మ్. ఎందుకు రావట్లేదు? అంటే వాళ్ళేమైనా సపోర్ట్ చేస్తున్నారా? కాంగ్రెస్ అయినా చెయ్యాలి కదా! సో, ఇప్పుడు దేశం మొత్తం సో, చర్చించుకుంటుందిది. పార్టీల గురించి పక్కన పెడితే ఒక ఆడపిల్లకి అంత అన్యాయం జరిగినప్పుడు వాయిస్ ఇవ్వాలి ఎవరికి వాళ్ళు. అదే నేను చెప్పేది. ఇప్పుడు అందరూ కూడా దీని గురించి దేశం మొత్తం చర్చించుకుంటుంది. ఆ టైంలో సో, ఈ పార్టీలకు అతీతంగా అందరూ బయట రావాల్సిన టైము. రైట్. అలాంటి టైంలో ఎందుకు మమతా బెనర్జీకి ఇండియా కూటమిలో ఉందనా?
కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుందా? సో ఏదో ఒక స్టేట్మెంట్ మొగసూతికి ఒకటి స్టేట్మెంట్ ఇచ్చేసేసి మీ పనులు మీవి అని అన్నప్పుడు న్యాయం ఎప్పుడు జరుగుతుంది? అవును. న్యాయం జరగాలంటే మీరు ప్రెషర్ ఇవ్వాలా? సో అందరూ కూడా ఇప్పుడు ఇది పార్టీలని పక్కన పెట్టేసేసి అందరూ కూడా ఆ అమ్మాయికి న్యాయం అంటే ఆ అమ్మాయి ఏం బతికొచ్చేసేదు. అవును. బతికి రాదు. ఇంకొకళ్ళకి జరగకుండా. ఇంకొకళ్ళకి జరగకుండా ఉంటది. సరే దాని వెనకాల ఎవరి హస్తం ఉంది? ఎందుకోసం ఆ అమ్మాయి చనిపోవాల్సి వచ్చింది? ఇవైతే బయట రావాలి కదా! రైట్. సో రేపు ఇంకొక అమ్మాయి, ఇంకొకళ్ళు జాగ్రత్తగా ఉంటారు. అది బయటికి రావాలి. నిందితులకి కఠినమైన శిక్ష పడితే ఇంకొకళ్ళు ఈ పని చేయకుండా ఆలోచిస్తారు. ఆలోచిస్తారు కదా! ఇప్పుడు మనం నిర్భయతోనే ఆగిపోతాయి అనుకున్నాం. ఎక్కడ ఆగట్లేదు. సో ఇంకా జరుగుతూనే ఉంది. సో జరుగుతున్నప్పుడు ఎందుకు జరిగింది? ఎలా జరిగింది? అనేదైతే ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. సో వాళ్ళ తల్లిదండ్రులకు ఒక్కటే కూతురు ఆ అమ్మాయి. సో ఆ అమ్మాయి చాలా ఇంటెలిజెంట్, చాలా మంచిగా అంటే టాప్ 3 కాలేజ్ అని అంటే సో ఎంత క్లెవర్ అయితే ఆ ఎంత అమ్మాయికి కష్టపడి చదువుంటుంది. ఎంత కష్టపడి చదివింది. ఇప్పుడు దిశ కేసు అంటే ఆ అమ్మాయి రాత్రిపూట్ల బయటికి వెళ్ళింది, బస్సులో ఒక్కటే ఉంది. అది కొంచెం ప్రమాదం జరిగే సిచ్యువేషన్‌గా కనిపించింది. కానీ హాస్పిటల్‌లో అంతమంది ప్రాణాలు కాపాడే డాక్టరు ఈ విధంగా చనిపోవడం, దానికి ఎలాంటి స్పందన రాకపోవడం, ఇంతవరకు న్యాయం జరగకపోవడం నిజంగా చాలా అనుమానాలకు దారితీస్తుంది. ఇప్పుడు 2 నిర్భయ తీసుకుంటే నిజమే. బస్సులో ఆ అమ్మాయితో ఫ్రెండే కానివ్వండి, ఇద్దరే ఉన్నారు. నలుగురుతో, ఐదుగురితో పోరాడలేకపోయారు. అవును. అది ఒక ఇన్సిడెంట్. సో అది మిడ్‌నైట్ కాబట్టి కొంచెం జరిగే అవకాశాలైనా ఉన్నాయనుకోవచ్చు. ఇక్కడ ఆ అమ్మాయి పరిస్థితి అది కాదు. అవును. సో ఇక్కడ అంటే డ్యూటీ చేసి వెళ్ళి పడుకుంది. సో పడుకున్నప్పుడు ఆ అమ్మాయి అంటే అక్కడైతే సీసీ ఫుటేజ్ యాక్చువల్లీ ఉండాలి కదా! ఉండాలి. ఏమైనాయి? అంత పెద్ద హాస్పిటల్‌లో సీసీ కెమెరా ఉండదా? సీసీ కెమెరా ఉండదా? సో అంటే ఆ అమ్మాయి డైరీలో ఒక పేజీ చినిగిపోయిందంట. ఆ అమ్మాయి డైరీ పక్కనే ఉందంట. సో ఇవన్నీ చూస్తుంటే ఎలా అనిపిస్తుంది? అంటే అక్కడ ఆధారాలు చెడిపోయటానికే మొత్తం మళ్ళా ప్లాన్ చేసేసారు. అంటే ఇక్కడ మమతా బెనర్జీ గారు ధర్నా చేస్తూ ఉంటేనే అక్కడ ఆధారాలు చెడిపేస్తున్నారు అని అంటే ఇంకా ఇంత జాప్యం జరిగితే ఇంకెన్ని చెరిగిపోతాయో ఆధారాలు. ఇప్పుడు ఒక డాక్టర్కి హాస్పిటల్ అంటే కొన్ని వేల మంది జనాలు ఉంటాయి గవర్నమెంట్ హాస్పిటల్స్లో. అలాంటి చోటే కూడా రక్షణ లేకుండా పోయింది. అంటే రేపొద్దున వాళ్ళకి డ్యూటీ ఎక్కువ మంది మహిళలు ఉంటారు. డాక్టర్స్గా, నర్సులుగా ఎక్కువ మహిళలు పనిచేస్తున్నారు. సో అలాంటప్పుడు వాళ్ళకి సేఫ్టీ లేకపోతే రేపొద్దున వాళ్ళు పనిచేస్తారా? అంటే జనాలు తిరిగే సరౌండింగ్స్లో కూడా సేఫ్టీ లేకుండా పోయిందా ఇవాళ రేపు ఆడపిల్లలకి? సో ఇండియాలోనే ఎందుకు ఇంత జరుగుతుంది అని అన్నప్పుడు మనం జనాభా ఎక్కువ ఉన్న దేశం, ఇలాంటి చోట కూడా సురక్షితంగా అనిపించట్లేదా? అంటే దీని వెనకాల కొన్ని సిచ్యువేషన్స్ ఎలాగున్నాయంటే చాలా వరకు కూడా ప్రీ ప్లాన్డ్గా ముందే ఆ అమ్మాయిని చంపాలనే ఒక స్కెచ్ ఉన్నట్టే కనపడుతుంది. కానీ వేరే విధంగా ఎలా అయినా చచ్చిపోతే వేరే విధంగా వస్తుంది. ఒక రేప్ పెట్టడం లాంటిది చేసి ఆ అమ్మాయిని చంపాలనే ప్రయత్నం జరిగిందా? ఎందుకంటే ఇక్కడ దీని వెనకాల పెద్దవాళ్ళ హస్తం ఉన్నట్టే మనకి ఇక్కడ క్లియర్గా కనపడుతుంది. అంత ఘోరంగా, అంత క్రూరంగా చంపాల్సిన అవసరం లేదు. అవును. అంత క్రూరంగా చంపాల్సిన అవసరం లేదు కదా! సో అలా అంతా జరిగిందంటే ఒక్కడైతే అంత క్రూరంగా చంపలేడు. వాడి వల్ల కాదు. అది కాక పోస్ట్‌మార్టం రిపోర్ట్స్‌లో కూడా ఒక 10 మంది దాకా చేసుండొచ్చు అన్న అంచనాలు వినపడ్డాయి. అదే ఖచ్చితంగా దీని వెనకాల పెద్దవాళ్ళ హస్తం ఉన్నట్టే కనపడతా ఉంది. ఇదంతా కూడా వీటికన్నిటికీ మూల కారణం మనకు మమతా బెనర్జీ గారిని, ఆవిడ దగ్గర కూడా చాలా విషయాలు రాపట్టొచ్చు. కాకపోతే ఆవిడ అన్ఫార్చునేట్లీ ఆవిడ సీఎం అయ్యారు ఆ రాష్ట్రానికి. అది దురదృష్టవంతంగానే ఫీల్ అవ్వాల్సిన విషయం. ఎందుకంటే ఒక మహిళ సీఎంగా ఉన్న ప్లేస్లోనే ఇంకో మహిళకి అన్యాయం జరగటం అనేది ఈ దేశం మొత్తం చూస్తుంది. అవును. అది ఖచ్చితంగా ఆవిడకు రిమార్క్ కానీ ఆ అమ్మాయిని తీసుకురాలేం కదా. అవును. సో ఖచ్చితంగా దీనిలో మమతా బెనర్జీ గారి హస్తం ఏంటి అనేది కూడా బయట రావాల్సిన అవసరం ఉంది. మొన్న నేను ధర్నా జరుగుతున్నప్పుడు నేను అక్కడ కొంతమందితో మాట్లాడినప్పుడు ఒక వ్యక్తి అనుకుంటా నాతో చెప్పారు, ఏపీ తెలంగాణలో మహిళలకు ఉన్నంత సేఫ్టీ బయట రాష్ట్రాల్లో లేదు అని చెప్పారనమాట. ఇక్కడే ఎక్కువ సేఫ్గా ఫీల్ అవుతున్నామని చెప్పారు. ఎందుకట్లా ఆ రాష్ట్రాల్లో ఎందుకు తీసుకోవట్లేదు అంత జాగ్రత్తలు? అంటే ఇక్కడంటే మనకు గతంలో చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు షీ టీమ్స్ పెట్టడం జరిగింది. సో దాంతో పోలీస్ అంటే ట్రైనింగ్ ఇవ్వటమే కానివ్వండి, మహిళలకి షీ టీమ్స్కి కానివ్వండి, సో ఆ నెంబర్ పెట్టడమే కానివ్వండి, కొన్ని యాప్స్ క్రియేట్ చేయటమే కానివ్వండి,
వీటన్నిటి మూలన మంచి జరుగుతూ వచ్చింది. లాస్ట్ 5 ఇయర్స్ క్రితం అయితే ఆంధ్రాలో తీసేశారు. మళ్ళీ ఇప్పుడు బాబు గారు వచ్చారు కాబట్టి మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ అవుతున్నాయి. రైట్. సో, అది కూడా కొద్ది రోజులు అక్కడ నడిచినా కూడా అండి, ఇక్కడ ఎక్కువ స్పీడ్‌గా యాక్షన్స్ కూడా కొన్ని కొన్ని ఇన్సిడెంట్లు జరిగాయి. ఫాస్ట్‌గా రియాక్ట్ ఫాస్ట్‌గా ఒక దిశ లాంటిది ఇట్లాంటివి మనం చూసాం. సో, దాంతో కొంచెం అలర్ట్ అవ్వటం జరిగింది. యాప్స్ కూడా కొంచెం తొందరగా మూవ్‌మెంట్స్ ఉన్నాయి. సో, అందుమూలన మనకు ఇక్కడ కొంచెం సేఫ్ సైడ్ అనే అనుకోవాలి. సో, ఖచ్చితంగా ఎక్కడా కూడా జరగకూడదు. గతంలో కూడా మ్యామ్ ఒక వెటర్నిటీ డాక్టర్‌ని లారీ డ్రైవర్స్ రేప్ చేసి చంపేస్తే వెంటనే ఎన్‌కౌంటర్ చేసేసారు. హ్మ్. దాని కారణాలు ఏమైనా కావచ్చు. రియాక్షన్ కనిపించింది కదా! అంతే కదా! రియాక్షన్ అంటూ మెయిన్ ప్రజలకు కావాల్సింది సేఫ్‌గా ఉన్నాము అని అనుకుంటే రియాక్షన్ అనేది ఫస్ట్ ఇంపార్టెంట్ కాబట్టి, ఆ రోజున అంతకుముందు కూడా ఒకసారి ఒక అమ్మాయి మీద యాసిడ్ దాడి జరిగినప్పుడు అప్పుడు జాయింట్ స్టేట్‌లో అప్పుడు కూడా అలాగే జరిగాయి. అవును. సో, అవన్నీ కూడా కొంచెం మహిళలకు కొంచెం ధైర్యం వస్తది. చేసే అలాంటి పనులు చేసే వాళ్ళకి ఒక భయం అనేది వస్తది. సో, ఇలాంటివి ఖచ్చితంగా ఏ ఇట్లా ఇండియా మొత్తంలో ప్రతి మన రాష్ట్రంలోనూ రాష్ట్రంలోనూ కూడా కొంచెం మనం ఇప్పుడు ఎంత సేఫ్‌గా ఉన్నామో అదేలాంటి ఇది అన్ని చోట్ల కూడా ఉంటే అన్ని రాష్ట్రాల్లో కూడా బావుంటది. నేను మొన్న ఒక వీడియోలో చూసినప్పుడు ఒక డాక్టర్ చెప్పింది, మేము ఎక్కడికెళ్ళినా మా అమ్మ నాన్న జాగ్రత్త అని చెప్తారు. ఒక హాస్పిటల్‌కి వెళ్ళినప్పుడు తప్ప అని చెప్పి. కానీ ఒక డాక్టర్‌కి ఇలాంటి సంఘటన జరగటం నిజంగా బాధాకరం. త్వరగా ఈ విషయంలో న్యాయం జరగాలని కోరుకుందాం. నమస్తే. నమస్తే.